హాయ్ వ్యూయర్స్, తెలంగాణలోని దివ్యాంగులు వికలాంగులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 50,000 రూపాయల సబ్సిడీ అయితే ఇవ్వబోతుంది. అయితే దానికి ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి ఆ అప్లికేషన్ చేసుకున్నాక ఏ డిస్టిక్కి ఎన్ని యూనిట్స్ అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది అన్న దాని గురించి ఈ వీడియోలో చూద్దాం. అయితే అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలన్న దాని గురించి కనుక చూస్తే ఆల్రెడీ మన ఛానల్లో అప్లికేషన్ ఎలా చేసుకోవాలన్న దానికోసం ఒక సపరేట్ వీడియో అయితే పెట్టడం జరిగింది. సో దాన్ని ఒక్కసారి ఓపెన్ చేసి మీరు చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. సో సింపుల్ ఇలా వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ అప్లై ఫర్ ఎకనామిక్ రీహాబిలిటేషన్ స్కీమ్ అని కనిపిస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేసి నెక్స్ట్ ప్రొసీజర్ ఉంటుంది, అది ఫాలో అయితే సరిపోతుంది. సో మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేకుంటే పైన కార్డ్స్లో వదిలేస్తాను, లేదనుకుంటే పైన డీటెయిల్స్ మన ఛానల్ లోపలికి వెళ్ళి చూస్తే కూడా కనిపిస్తుంది. అయితే ఇక ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని యూనిట్స్ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వబోతుందన్న విషయానికి కనుక వస్తే ఆదిలాబాద్లో 21 యూనిట్స్ 21 యూనిట్లు, భద్రాద్రి కొత్తగూడెంలో 26 యూనిట్లు, హనుమకొండలో 13 యూనిట్లు, హైదరాబాద్లో 16 యూనిట్లు, జగిత్యాలలో 25 యూనిట్లు, జనగాంలో 13 యూనిట్లు, జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్లో 12, గడ్వాల్ డిస్టిక్లో 16, కామారెడ్డిలో 28, నెక్స్ట్ కరీంనగర్ 20, ఖమ్మం 24, కొమరంభీం ఆసిఫాబాద్ 16, మహబూబాబాద్ 21, సో మహబ్ నగర్కి 18. సో ఇలా మీకోసం అయితే ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకైతే ఇలా యూనిట్స్ అయితే ఇవ్వబోతున్నారు. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే మంచిర్యాలలో 23 యూనిట్లు, మెదక్లో 25 యూనిట్లు, మేడ్చల్ 15 యూనిట్లు, ములుగు 8 యూనిట్లు, నాగర్ కర్నూలు 24 యూనిట్లు, నారాయణపేట 16 యూనిట్లు, నల్గొండ 40, నిర్మల్ 21, నిజామాబాద్ 35, పెద్దపల్లి 17, రాజన్న సిరిసిల్ల 14, రంగారెడ్డి 36, సంగారెడ్డి 34, సిద్దిపేట 30, సూర్యాపేట 24, వికారాబాద్ 24, వనపర్తి 20, నెక్స్ట్ వరంగల్ 13, యాదాద్రి భువనగిరి 23. ఇలా మొత్తం తెలంగాణలో ఉన్న 33 డిస్టిక్లలో 711 యూనిట్లు అయితే దివ్యాంగులకైతే ఇవ్వబోతున్నారు. సో ఇది మనకు నెక్స్ట్ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వాళ్ళ అర్హుల్ని గుర్తించి ఇలా డిస్టిక్ వైజ్గా అయితే మీకు యూనిట్స్ అయితే ఇవ్వబోతున్నారు. సో వెంటనే ఛానల్కి వెళ్ళండి, ఛానల్లో ఎలా అప్లికేషన్ చేసుకోవాలన్న వీడియో అయితే ఉంది. సో దాన్ని చూసి అప్లికేషన్ పెట్టుకోండి. ఇది దివ్యాంగులకు సంబంధించిన పూర్తి సమాచారం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.